ప్లేస్మెంట్ ఏదైనా మంచి కంపెనీ నుంచి వస్తే జాయిన్ అవుతాను, లేదంటే హైయర్ స్టడీస్. అదే ప్లాన్. గుడ్. ఈ పీడబ్ల్యూలోనే స్టిక్ కావాలని నాకు లేదు. కాకపోతే ముందులాగా సెలవులు తీసుకుని ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళలేం, అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే ఈజీగా 5-6 సంవత్సరాలు గల్ఫ్కి వెళ్ళి వచ్చేసి ఉండొచ్చు. కొంతైనా వెనకేసి ఉండేవాడిని, కానీ ఒక విధంగా ఇది మంచిదే. ద చాయిసెస్ స్పాయిల్ యూ, అలానే కదా అంటారు. కరెక్టే. గాట్ టు టేక్ ఎ కాల్ సండే. ఒక్క నిమిషం. యా, ఇంత త్వరగా మాట్లాడేశావా? నువ్వే వాడిని ఫోన్ చేసి రమ్మని చెప్పావా? తను గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు, అర్థమైందా? సౌదీలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్ బలవంతం వల్ల నేను మా ఊర్లో 1.5 ఎకరం కొన్నాను. దానివల్ల మేము సెటిల్ అయిపోయాం. గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏరియా బావా. అవును. ఆ టీచర్ మీరు రిటైర్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? పోయిన సంవత్సరం. బయట ఎవరో వచ్చారు, చూసొస్తాను. ఈమెవరు? తెలీదు. ఎవరు టీచర్? అమ్మకి తెలిసిన పాత స్టూడెంట్. నాకు టీచర్ వీరు. నేను ఇక్కడికి ఊరికే వచ్చాను, చూద్దామని వచ్చాను అంతే. చాలా రోజులైంది కదా. కానీ నేను వచ్చిన టైం బాలేదనుకుంటాను. ఏదో శుభకార్యం జరుగుతుందనుకుంటా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను టీచర్. ఐఎమ్ సో సారీ అట్ ఆల్. బాబు, వచ్చే ముందు ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా. నీ బర్త్డే కదమ్మా, అందుకే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. సరే తీసుకోమ్మా. మన హనీ పాపకి పెళ్లి కల చేసింది. ఒక్క టీ అయినా తాగేసి వెళ్ళరా. అవేవి వద్దమ్మా. వాళ్ళిద్దరూ మాట్లాడిందనే నాకేం దిగులు లేదు. ఏదో ఒకరోజు నన్ను దగ్గరకు తీసుకునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు ఇక్కడికి వస్తాను, వెళ్తాను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. ఆంటీ నీకు చక్కగా దోశలేసిస్తుంది. వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీకు జ్వరం చేస్తుంది. ఏడవకుండా ఉండు. ఇదిగో మమ్మీ మాట్లాడు. నీ మమ్మీతో మాట్లాడను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. జవి, ఇది ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనివ్వమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనంటే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనిపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ ఆల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 minutes వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు అల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్, అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళున్నారని దానికి తెలిసేలా చెయ్యాలరా. నువ్వురా. నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను. ఎవర్రా పాప? దీంతో ఏం చేద్దామని? ఎక్కడ దొరికిందిరా ఇది? ఆ కాలనీలో గుర్రం లాగుంటుందే, దాని కూతురు ఇది. దాని గురించి నేను కూడా విన్నాను. పేగరు చాలా బాగుంటదంటగా. మాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్. మెత్తగా ఉన్నావు కదా, దీని కోపం వస్తుంది చూడరా. పాపకి చికెన్ తీసుకోకుండా వెళ్తున్నావు.
ఆ అమ్మ తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు పిల్లని తీసుకొచ్చా వేషాలు వేయడానికి? ఏయ్, ఆగవే. నువ్వు ఆడ మగ అన్న డౌట్ ఊరోళ్ళ అందరికీ ఉంది. ఈ రోజు ఆ విషయాన్ని తేల్చేద్దాం. ఇప్పే వచ్చారా? చెరేపో. రెండు కూడా ఇప్పవే. ఇప్పో. నేను చూస్తాను. ప్లీజ్. తర్వాత ఎవరు చూడలేదు తీయలేదు అనకూడదు. మొత్తం క్లియర్ గా తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోండి. మొదలవే. ఆ రెండు కూడా తీసేయి. ఇవ్వమంటుంటే ఏంటి నువ్వు? ఏంట్రా ఇవే ఏంటి సమస్య? రారు. తప్పకుండా. వెళ్ళండిరా, వెళ్ళు. హెల్ప్ మీ ప్లీజ్ సార్. హెల్ప్ మీ సార్. సార్ మేమిద్దరం మందు కొట్టి హోటల్ దగ్గరికి వచ్చాం. రోడ్లో ఇది ఒక ఫుల్ చికెన్ కొనిస్తే మాతో పిల్లని పంపిస్తానండి. అంతేకాదు సార్, తను కూడా వస్తానని చెప్పింది. Stop this nonsense. సిర్ఫ్ వీళ్ళే సార్ మొదలు ఇక్కడికి వచ్చి. మీరు ఆ పాపని అడవికి తీసుకెళ్ళండి. ఇక్కడికి తీసుకురా. వద్దు సార్. అక్కడే ఉండు. మీ అమ్మా నాన్న ఎవరికి ఫోన్ చేయమంటావు? నాకెవరు లేరు సార్. మరి ఏంటి ఆకాశం నుంచి కింద పడ్డావా? గల్ఫ్ నుంచి వచ్చిన ఫిలిపే సార్ దీని తండ్రి. ముందు ఆ ఫిలిప్ సార్కి ఫోన్ చేయండి. అలాగే సార్. వెంటనే ఇక్కడికి రమ్మనండి, నేను మాట్లాడాలి. What for? He has nothing to do with this. అది మేం డిసైడ్ చేస్తాం. అర్థమైందా? ఏమైంది తను? అమ్మ వచ్చిందా? ఏమైంది? ఇలాంటి దాంతో పాపని పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఇష్యూ? మీ కూతుర్ని కాసేపు వాళ్ళతో వదిలేసింది ఈ పోరం బొక్క. How dare you? కళ్ళు దించవే, అలా చూడకు. మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. నేను ఫోన్ చేసినప్పుడు రావాలి. అలాగే సార్. వెళ్ళండి. అలాగే సార్, వస్తాం సార్. సార్ తను అలా చెయ్యదు సార్, నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? మీ హస్బెండ్ నంబర్ చెప్పు. ఏ నంబర్ లేదా? సార్ వద్దు సార్. నంబర్ చెప్పు. 9847163734. మీ ఆయన పేరేంటి? మధు. మధు, నేను పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నా. మీ భార్య, మీ కూతురుని సెక్షువల్ టార్చర్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కొంచెం పెద్ద సమస్య. మీరు ఊళ్ళో లేరా? ఉన్నారు, మాట్లాడండి. హలో. జోవి పాపని ఒంటరిగా వదిలేసి వెళ్ళదని ఎన్నిసార్లు చెప్పాను? ఒంటరిగా లేదు మధు, మేరీ తోడుగా ఉండింది. అదే నేను చెప్పేది. దాన్ని ఇంట్లోకి రానివ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పినట్టు చేయవా నువ్వు? నాన్సెన్స్. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావులే. వెంటనే దాన్ని ఇంట్లోంచి పంపేయి. ఇదొక మిస్అండర్స్టాండింగే మధు, ప్లీజ్. ఏ మిస్అండర్స్టాండింగ్ లేదు. వెంటనే అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఐ హావ్ నథింగ్ మోర్ టు సే. మధు, నువ్వు ఇంటికి వెళ్ళి కాల్ చేయి, లేకపోతే అసలు కాల్ చేయకు. అయితే మీ ఆయన చెప్పినట్టుగా పాపని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. దీని విషయం ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇక్కడి నుంచి నా పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. అర్థమైందా? వెళ్ళండి. ఏంటి వెళ్ళరా? లేకపోతే కథ ఇంకా మారిపోద్ది. వెళ్ళండి.